ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత పోస్టు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత ఆ పార్టీ మీడియా కోఆర్డినేటర్ పూడి శ్రీహరి విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో నమోదైన కేసులపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శ్రీహరి విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులకు స్పష్టం చేస్తూ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన నేపథ్యంలో తదుపరి చర్యలన్నీ చట్టబద్ధంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు తనపై నల్లపాడు కొత్తపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ శ్రీహరి దాఖలు చేసిన పిటిషన్లపై సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినప్పటికీ కుప్పం కేసులో విడుదలైన వెంటనే పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు పిటిషనర్ దర్యాప్తుకు సహకరించడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. కృష్ణా జిల్లా ఘంటసాలలో 2570వ బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంతే దమ్మ ధజా ధెరో ఆధ్వర్యంలో అమరావతి బుద్ధ విహార్లో ఏర్పాటు చేసిన అమరావతి సంకల్ప సిద్ధి బౌద్ధ స్తూపంలోని ధ్యాన బుద్ధ విగ్రహాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. బుద్ధుని ప్రతిమతో ర్యాలీగా వెళ్లి స్తూపం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో ఘంటసాలలోని బౌద్ధ స్తూపానికి మాత్రమే మహా చైతన్యంగా గుర్తింపు ఉందన్నారు. ఇతర దేశాల్లో కొనియాడబడుతున్న బౌద్ధానికి మన ప్రాంతంలో ఆదరణ లేకపోవడం బాధాకరమన్నారు. అనంతరం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన ధమ్మపదం పుస్తకాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త యానం రీజెన్సీ గ్రూప్ అధినేత డాక్టర్ జిఎన్ నాయుడు పార్థివ దేహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. హైదరాబాద్లోని నాయుడు నివాసానికి వెళ్లిన వారు ఆయన భౌతిక కాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా జిఎన్ నాయుడుతో తనకున్న పరిచయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రీజెన్సీ సంస్థల ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలోనూ సమాజ సేవలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన మరణంతో తెలుగు ప్రజలు ఒక మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ప్రకృతి ఒడిలో ఎన్నో రహస్యాలు, మరెన్నో అద్భుతాలు. కొన్ని మనకు తెలుస్తాయి, మరికొన్ని శిలల చాటున కొండల నడుమ దాగి ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమే ఇప్పుడు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
రత్నాలసీమ రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ గొడవలు, రాజకీయాలు, వంటకాలు ఇవే గుర్తుకు వస్తాయి. కానీ రాయలసీమలో ఉండే పర్యాటక ప్రదేశాలు చూస్తే మాత్రం కళ్ళు బైర్లు కమ్ముతాయి అంతే. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండే పర్యాటక ప్రదేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. నిజానికి ఆ గుహలు చూస్తే అది ఒక ఆధ్యాత్మిక నిలయమా లేక సాహస యాత్రికుల స్వర్గధామమా అన్న సందేహం కలుగుతుంది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బోయవానిపల్లి సమీపంలోని ఎత్తైన కొండలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు ఉండే ఆ కొండలపై ఒక రహస్య సొరంగ మార్గం దాగి ఉంది. ఆ మార్గం ఎక్కడికి వెళ్తుంది? ఆ గుహల వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం. రామాయణ మహాభారతాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి నడయాడిన నేల ప్రస్తుతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పొడవైనటువంటి స్వరంగాలు పర్యాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి మేఘాలయ గుహలు ఒకటైతే, ఆ తర్వాత ఉన్నటువంటిది బొర్రా గుహలు. ఆ తర్వాత వచ్చేసి 3వ స్థానంలో ఉంటుంది నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ బెలూన్ గుహలు. వాటిని తలదన్నేలా ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మరో గుహ ప్రస్తుతం మనం ఆ గుహ గురించి తెలుసుకోబోతున్నాం. అదే వాల్మీకి కేవ్స్ అంటారు. ప్రస్తుతం ఆ వాల్మీకి కేవ్స్ దగ్గర మనం ఉన్నాం. అసలు ఈ వాల్మీకి కేవ్స్ అనేవి ఎప్పుడు ఏర్పడ్డాయి, దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటి, అసలు వాటికి ఈ బెలూన్ గుహలో అంతటి ప్రాముఖ్యత ఈ వాల్మీకి గుహలకి ఏ రకంగా ఉంది అన్న అంశాలను ఇవాళ వైకే టీవీ స్పెషల్ స్టోరీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగాను, మరోవైపు పర్యాటక కేంద్రంగాను పర్యాటకులను ఆకట్టుకునేలా అద్భుతమైన ఆలయ కట్టడాలు, రాజులు పరిపాలించిన ప్రాంతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. ఈ భూమిపై ప్రకృతి సృష్టించే అద్భుతాలు మనిషి ఊహకు కూడా అందవు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బోయవానిపల్లి కొండలో వెలిసిన ఈ వాల్మీకి గుహలు అక్షరాల ఒక భౌగోళిక వింతనే చెప్పవచ్చు. శాస్త్రీయ కోణంలో చూస్తే మాత్రం ఇవి లక్షల ఏళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాల ప్రవాహం వల్ల ఏర్పడిన నేచురల్ సున్నపు రాయి గుహలు అని పరిశోధకులు భావిస్తున్నారు. సహజ సిద్ధంతో పాటు అతి ప్రాచీన చరిత్ర కలిగి రామాయణంతో ముడిపడి ఉండటంతో ఈ గుహలకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఈ గుహలలో తపస్సు చేసి రామాయణం రచించారని ప్రచారం ఉంది. నీటి ప్రవాహం రాళ్లను కోతకు గురి చేయడం వల్ల కొండ గర్భంలో భారీ సొరంగాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన అజంతా ఎల్లోరా గుహలు మనుషులు చెక్కిన శిల్పకళా చాతుర్యానికి నిదర్శనమైతే, ఈ వాల్మీకి గుహలు మాత్రం పూర్తిగా ప్రకృతి సిద్ధమైనవి. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ బెలూన్ గుహల తరహాలోనే ఇవి కూడా భూమి లోపలికి విస్తరించి ఉన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సొరంగ మార్గం కొండ గర్భంలో సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉందని స్థానికులు చెబుతుంటారు. అయితే లోపలికి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, మార్గం అత్యంత ఇరుకుగా మారడంతో పూర్తి స్థాయి అన్వేషణ ఇంకా జరగాల్సి ఉంది. ఒకప్పుడు ఇవి దట్టమైన అరణ్యంలో ఉండటం వల్ల బాహ్య ప్రపంచానికి తెలియలేదు. కానీ ఇప్పుడు ఇవే నంద్యాల జిల్లా పర్యాటక రంగంలో మణిహారాలుగా మారుతున్నాయి. నిజంగా ఈ వాల్మీకి గుహలు సందర్శించిన వారికి మాత్రం ఆశ్చర్యకరమైనటువంటి అన్ని శిలాకృతులు మాత్రం నిజంగా అబ్బురపరుస్తాయి. ఏదైతే వాల్మీకి గుహల్లో లోపలికి వెళ్లే కొద్ది కూడా అణువు ఉన్నటువంటి అద్భుతమైన సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలాకృతులు అబ్బురపరుస్తాయి. జక్కన్న చెక్కిన శిల్పాలని అవి ఊహకందినటువంటి శిల్పాలు జక్కన్న ఊహించుకొని ఆ శిల్పాలు చెక్కింటాడు. కాకపోతే ఇక్కడ మాత్రం మనం చూసుకుంటే ఈ వాల్మీకి గుహలు భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ శిలాకృతులు చూసుకుంటే మాత్రం ప్రకృతి సహజ సిద్ధంగా ప్రసాదించినటువంటి శిలాకృతులు అని చెప్పుకోవచ్చు. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలాకృతులు అనుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మన అణువున ఉన్నటువంటి ఈ ఏదైతే రాళ్ల నుంచి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడ ఏది ముట్టుకున్నా కూడా, దేన్ని టచ్ చేసినా కూడా ఒక సంగీతంలో వచ్చేటటువంటి శబ్దాలు కూడా వస్తా ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో నిజంగా ఆలయాల్లో, శివాలయాల్లో
ఈ శివుడి ముందు ఉన్నటువంటి నంది విగ్రహం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నంది ఆకారంగా ఈ ప్రాంతం వాసులు చెప్పుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అంతు చిక్కని రహస్యం, ఆధ్యాత్మికతకు, చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యం ఈ వాల్మీకి గుహలు. ఈ అద్భుతమైన గుహల వెనుక ఉన్న చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా పురావస్తు శాస్త్రవేత్త రాబర్ట్ బ్రూస్ ఫుడ్ ఈ ప్రాంతంలో విస్తృతమైన పరిశోధనలు చేశారు. 1880లో ఆయన ఈ గుహలను సందర్శించి ఇక్కడి భౌగోళిక నిర్మాణంపై లోతైన అధ్యయనం నిర్వహించారు. సుమారు 7 ఏడాది కాలం పాటు సాగిన ఈ పరిశోధనల్లో ఇవి కేవలం ప్రకృతి సిద్ధమైన గుహలే కాకుండా ఆది మానవుల ఆవాస కేంద్రాలుగా ఉండేవని ఆయన గుర్తించారు. 1884వ సంవత్సరంలో ఈ గుహల ఉనికి అధికారికంగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఇక్కడి రాతి ఆకృతులు, గుహ లోపల ఉండే శీతల వాతావరణంపై ఆయన చేసిన నివేదికలు పురావస్తు శాఖను ఆశ్చర్యపరిచాయి. 100 ఏళ్ల నుంచి స్థానికులకు మాత్రమే పరిమితమైన ఈ ఆధ్యాత్మిక క్షేత్రం రాబర్ట్ బ్రూస్ ఫుడ్ పరిశోధనల తర్వాతే ప్రపంచానికి పరిచయమైంది. 2002లో బాగా కొద్దిగా మన విలేజ్ టీచర్స్ వాళ్ళంతా ద్వారా ఈనాడు పేపర్తో బాగా పబ్లిసిటీ అయ్యి డెవలప్మెంట్ చేయాలి గవర్నమెంట్ అనేది చెప్పి చేసినారు. లాస్ట్కి అట్లా చేసుకుంటే మామూలుగా శివరాత్రికి అట్లా పూజలు స్థానికులు వచ్చి చేస్తున్నారు. దీంట్లో వాల్మీకి మహర్షి కిష్కింధకాండ భాగంలో రచించినారని అని చెప్తారు. ఇక్కడ మునులు తపస్సుకి కింద ప్లేస్లో అండర్ ప్లేస్ బాగా వెడల్పుగా ఉంది. అక్కడ వచ్చేసి మునులు ఋషులు తపస్సు చేసి సమావేశం అవుతున్నారు కానీ అట్లా అనవాళ్ళు చెప్తుంటారు. ఈ కేవ్స్ ప్రత్యేకంగా ఎప్పుడో పూర్వం నుంచి ఉంది కానీ ఎప్పుడు ఎవరు పట్టించుకోక డెవలప్మెంట్ కాక ఇలా ఉన్నది. ఇప్పుడు 2024లో మన బుగ్గన రాజేంద్ర రెడ్డి కొంత డెవలప్మెంట్ చేసి దీన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించినాడు. బాగా శిలలు అంటాం తెలుగులో, అవి అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనం చూసినట్టయితే ఈ రుద్రాక్ష గుత్తుల్లాగా కనిపిస్తున్నవి లోపల హ్యాలో ఉంది. వెన్ వీ అబ్జర్వ్, వెన్ వీ టచ్ బట్ అంత హ్యాలో ఉన్నా కూడా ఎక్కడ అవి విరగడం కానీ, అంటే అంత స్ట్రాంగెస్ట్ మినరల్ ఈజ్ దేర్, అది నేను గమనించాను. రెండవది ఏంటంటే ఇంత డెప్త్లో ఉన్నా కూడా మనం భూమి నుంచి ఆక్సిజన్ ప్రాబ్లం లేదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో హియర్ వీఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆక్సిజన్. ఇది మనం నిర్వివాదంగా చెప్పగలిగినటువంటి విషయం. We are so happy and we observe that what are the steps they are formed. It is also very good and visitor friendly. But moreover, that all details guide and everything they explain only religious matter. But it is not only the matter of religious. Some of the geological matters and scientific reasons also is there in this cave. But nobody explained that and there is no any board about that. వాల్మీకి గుహలు కేవలం ఒక రాతి కట్టడాలు మాత్రమే కాదు, ఇవి అంతు చిక్కని రహస్యాలకు నిలయాలు. ఈ గుహల్లో అత్యంత ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే బయట భానుడి బగబగలు మండుతున్న గుహ లోపలికి అడుగు పెట్టగానే ఏసీని మించిన చల్లదనం మనల్ని పలకరిస్తుంది. గుహ గోడల నుంచి నిరంతరం ఊరే తేమ, అక్కడి రాతి నిర్మాణాలు పర్యాటకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. నేడు మన కళ్ల ముందు కనిపిస్తున్న ఈ అద్భుతం ప్రకృతి సృష్టించిన మ్యాజిక్ మాత్రమే కాదు, వేల ఏళ్ల మానవ పరిణామ క్రమానికి నిశ్శబ్ద సాక్షిగా నిలుస్తుంది. భారతదేశంలోని ఇతర గుహలతో పోలిస్తే వాల్మీకి గుహలకు ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఈ గుహల యొక్క ఆధ్యాత్మిక నేపథ్యం. వాల్మీకి మహర్షి ఇక్కడ తపస్సు చేశారనడానికి సాక్ష్యంగా గుహ లోపల ఆయన విగ్రహం మరియు ప్రాచీన ఆనవాళ్లు కనిపిస్తాయి. సాధారణంగా గుహలు మైదాన ప్రాంతాల్లో లేదా కొండ దిగువన ఉంటాయి, కానీ ఇవి మాత్రం కొండ పైభాగంలో ఉండటం విశేషం. సొరంగ మార్గంలో వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల రాళ్లు వివిధ ఆకృతుల్లో, అంటే సింహం, శివలింగం ఆకారంలో కనిపిస్తూ ప్రకృతి వైవిధ్యాన్ని చాటి చెబుతాయి. ఆధునిక యుగంలో కూడా ప్రకృతి తన ఒడిలో ఇంతటి అద్భుతాన్ని ఎలా దాచుకుందో అర్థం చేసుకోవాలంటే ఈ వాల్మీకి గుహలను తప్పక దర్శించాల్సిందే. ఈ గుహల మధ్యన రూపొందించారో ఆ గుహలే నిజంగా ఈ రకంగా ఉన్నాయా అన్నట్లుగా కూడా ప్రత్యక్షంగా కూడా మనం ఈ ప్రదేశాన్ని చూసి తెలుసుకోవచ్చు.
ఇవి ఏదైతే భూమి లోపల భాగంలో నిజంగా రాళ్ళు మట్టి ఇవన్నీ కూడా ఈ రకంగా ఉంటాయా అన్నదానికి నిదర్శనంగా మనం గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పెదనందిపాడు నల్లమడ వాగు బ్రిడ్జిపై ఇద్దరు పిల్లలతో అటు ఇటు తిరుగుతూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చైన్ స్నాచింగ్కు పాల్పడిన విద్యుత్ శాఖ సీనియర్ అసిస్టెంట్ రమేష్ నాయక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి బంగారు ఆభరణాలతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. షేర్ మార్కెట్లో 40 లక్షల నష్టం రావడంతో నిందితుడు చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఇద్దరు మహిళల మెడలో నుంచి చైన్స్ లాక్కెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటున్న రమేష్ నాయక్ వ్యసనాలకు బానిసై అప్పుల పాలై చైన్ స్నాచింగ్స్కు అలవాటు పడినట్లు డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. 4/2026 రాత్రి 7:30 నుంచి 7:45 గంటల ప్రాంతంలో మగ్గాల క్వార్టర్స్లో శాంతి అనే ఆమె వేరే వాళ్ళ ఇళ్లలో పని చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఒక అపరిచిత వ్యక్తి అక్కడ స్కూటీని నిలబెట్టుకొని ఆమెను ఫాలో అయ్యి ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశంలో ఆమె కత్తి చూపించి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పోవడం జరిగింది. ఇది జరిగిన తర్వాత దాని మేరకు ఆమె శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. మా ఎస్పీ గారు చాలా సీరియస్ తీసుకొని ఈ స్నాచింగ్ కేసు ఏ విధంగా డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ 4 స్పెషల్ టీమ్స్ ఒక్కొక్క టీంలో ముగ్గురు చొప్పున 4 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా నారాయణ రెడ్డి వారి సిబ్బంది ఎస్పీ గారి ఆదేశాల మేరకు చాలా కష్టపడి టౌన్లో దాదాపుగా 25 సీసీ కెమెరాలు స్టెప్ బై స్టెప్ ఆ ప్రాంతానికి ఎక్కడా చేరుకుంటారు, ఏ మార్గంలో పోతారు, ఇదంతా కూడా వెరిఫై చేసి ఆ టయానికి ప్రాబుల్గా ఎవరైతే రీచ్ కాగలరో అని ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫికేషన్ మేరకు సీసీ కెమెరాల సహాయంతో వచ్చిన ఆధారాల మేరకు ముఖ్య రమేష్ నాయక్గా గుర్తించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 9 గంటలకు కాలేజ్ గ్రౌండ్లో అరెస్ట్ చేసి విచారించగా అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. అతని వద్ద నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ గోల్డ్ చైను, అతని నేరానికి ఉపయోగించిన కత్తి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.
అయితే విచారణలో ఆసక్తికరమైన అంశం ఏమంటే అతను ఏపీ ఎస్పీడీసీఎల్ కదిరిలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. షేర్ మార్కెట్లో సుమారుగా ₹1.5 కోటి దాకా నష్టం వచ్చినందున ఆ నష్టాన్ని పూడ్చుకునే మార్గం లేక, అదేవిధంగా బయట వ్యక్తులతో అప్పులు చేశారు. వారు పెట్టే ప్రెజర్ తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోచక సులభమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ స్నాచింగ్లు ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే 28వ తేదీ ఈ నేరం చేశాడు. నేరం చేసిన వెంటనే 2 రోజుల లోపలనే ఆధారాల మేరకు డిటెక్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మరుసటి రోజు కూడా అతను 28 అక్కడ చేసినాడు. 29 మనం కాలేజ్ గ్రౌండ్ నుంచి తార్ రోడ్డు ఉంది, అక్కడ ఒక మహిళ మీద కూడా అటెంప్ట్ కూడా చేసినాడు. వీటన్నిటి ఆధారాల మేరకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలందరి విజ్ఞప్తి ఏమనగా, మనం కదిరిలో సీసీ కెమెరాల నిఘా అనేది చాలా పటిష్టంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో దాదాపుగా 120 కెమెరాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మ్యాట్రిక్స్ కెమెరాలు ఉన్నాయి. 3వ నేత్రం అనేది చాలా పటిష్టంగా ఉంది. ఎవరు ఏం చేసినా కూడా మనము పట్టుకునేదానికి వీలుగా ఆధారాలు లభ్యమవుతాయి. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అసాంఘిక కార్యకలాపాలకు కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటే మనం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా సమ్మర్లో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా, చాలామంది గ్రామాలను వదిలిపోవడం కానీ అదే బంధువుల ఇళ్ళకి కానీ వెళ్ళడం జరుగుతుంది. విలువైన వస్తువులు కానీ సామాగ్రి కానీ క్యాష్ కానీ వాళ్ళ ఇంట్లో ఉండకుండా సాధ్యమైనంత వరకు బ్యాంక్ లాకర్లో ఉంచుకోవాలి. లేదంటే వాళ్ళ వెంబడి తీసుకొని పోవాలి. వాళ్ళు లాక్ చేసినప్పుడు ఎవరైనా బంధువులు వాళ్ళ ఇల్లు చూసుకోమని చెప్పాలి. విధులైన పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో తక్షణమే పోవాలంటే పోలీసులకు ఒక సమాచారం ఇస్తే అటువంటి ఇళ్ల మీద ప్రత్యేక నిఘా పెట్టేదానికి కూడా అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఉదయం పూట వాకింగ్ చేసేవాళ్ళు కానీ సాయంత్రం పూట వాకింగ్ చేసేవాళ్ళు కానీ బంగారు ఆభరణాలు ధరించకుంటే చాలా మంచిది. ఒకవేళ మహిళలు ఎవరైనా తప్పని పరిస్థితుల్లో బంగారు ఆభరణాలు ధరిస్తే కూడా చుండీ వేసుకోవడం కానీ బయట కప్పుకోవడం కానీ చేసి వాకింగ్ చేస్తే చాలా మంచిది. అపరిచిత వ్యక్తులు ఎవరైనా సరే సమీపిస్తున్నప్పుడు గట్టిగా కేకలు వేయడము, అదేవిధంగా భయపడుకోకుండా ప్రతిఘటిస్తే చాలా మంచిది. ప్రతిఘటించే వాళ్ళ జోలికి దొంగలు పోరు. ఎప్పుడైతే ప్యానిక్ గురై భయపడతారో అటువంటి వాళ్ళ మీద దాడి చేసేదానికి కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలు శ్రీ తాతాయిగుంట గంగమ్మ తల్లి ఆలయ జాతర మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ గంగ జాతర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ ఏడాది ప్రముఖులకు ప్రత్యేక సమయం కేటాయించి సామాన్యులకు పెద్దపీట వేస్తున్నామని అంటున్న ఆలయ చైర్మన్ నైనారు మహేష్ యాదవ్తో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. వెంకటేశ్వర స్వామికి చెల్లిగా విరాజిల్లుతున్నటువంటి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవానికి కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 5వ తేదీ నుంచి, ఈ నెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా ఈ జాతర మహోత్సవం నిర్వహించేందుకు ఇటు ఆలయ కమిటీ సభ్యులు అదేవిధంగా అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటుపక్క నుంచి చూసుకుంటే సౌత్ సైడ్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు పెంచాము. ఇది అన్నట్టు జరగలేదు. భక్తులు సౌకర్యం మాకు క్యూ లైన్లు కూడా ఈసారి పెరిగిన రద్దీ దృష్ట్యా లోపల గుడి ప్రాంగణం తక్కువగా ఉంది కాబట్టి బయట నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఇది గమనించాలి. దానికి అనుగుణంగా మీరు కూడా దర్శనానికి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. పొంగలు పెట్టే భక్తులందరూ కూడా లోపలికి వచ్చి అమ్మవారికి పొంగలు పెట్టి సమర్పించుకొని మళ్ళీ కూడా బయట వెలుపల క్యూ లైన్ నుంచి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువు పందులతో పాటు క్యూ లైన్లో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయడం అయింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషకరంగా ఆహ్లాదకర వాతావరణంలో సంతోషకరంగా సంతృప్తికరమైన దర్శనం చేసుకుని వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకునేదానికి ఇచ్చేసారు. అంటే తిరుపతి నడిబొడ్డులో ఈ ఆలయం ఉంది. పొంగళ్ళు పెట్టుకునేదానికి ప్రతిసారి కూడా కొంత ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈసారి దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు? ఈసారి అటువంటి ఇబ్బందులు ఏం లేదండి. ప్రస్తుతానికి ఇంతకుముందు గుడి లోపల ఉండే చిన్న స్థలంలో పెట్టుకునే వాళ్ళు ఈసారి ఇక్కడ పూర్తిగా పొంగలు పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి పక్కనే ఉన్న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ కూరగాయల మార్కెట్ నందు ఆ రోజు లీవ్ గా పరిగణించి ఆ రోజు మొత్తం కూడా ఆ మార్కెట్ నందు కూడా అక్కడ కూడా చలువు పందులు ఏర్పాటు చేశారు. పొంగలు పెట్టుకునే దానికి పొయ్యిలన్నీ కూడా రెడీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పూర్తిగా ప్రజలందరూ కూడా అక్కడ పొంగలు పెట్టుకొని ఇక్కడి నుంచి బై వాకబుల్ కొద్దిగా దూరంలో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అక్కడ పొంగలు పెట్టుకొని అమ్మవారికి వచ్చి సమర్పించి ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని వెళ్లాల్సిందిగా భక్తులు కోరుకుంటున్నాం. అంటే ఇంకొక పక్క ఏదైతే ముఖ్యంగా విఐపీలు తాకిడి ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక టైం సెన్స్ అనేది లేకుండా ప్రతిదీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈసారి ఏమన్నా విఐపీలకు సంబంధించి కరెక్ట్ గా ఏదైనా టైం ఏమన్నా కేటాయిస్తున్నారా? ఖచ్చితంగా అండి. తిరుమల తరహాలో మేము కూడా విఐపీలకి టైం కేటాయించడం జరిగింది.
విఐపీలు అందరూ కూడా దీన్ని గమనించాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఉదయం 6 గంటల నుంచి 12వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక స్లాట్ పెడుతున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కూడా ఒక స్లాట్ పెడుతున్నాం. వచ్చే విఐపీలు అందరూ కూడా ఆ టైంలోనే అమ్మవారిని దర్శించుకోవాలి. మిగిలిన టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళకి దర్శన ఏర్పాట్లు చేయలేము. దయ ఉంచి అందరూ కూడా మా విన్నపాన్ని మీరు మన్నించి మీరందరూ కూడా ఆ టైంలో వచ్చి దర్శనం చేసుకోవాలి. మిగిలిన టైం అంతా కూడా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామండి. అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఏటా కూడా ఇటు భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. వీళ్ళకి సంబంధించి ఇటు ప్రొటెక్షన్ పరంగా అంటే భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇటు పోలీస్ సిబ్బందితో మీరు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు, దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు? ఈ తిరుపతి గంగ జాతర ఓన్లీ తిరుపతికే పరిమితం అయింది కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తారు. అదేవిధంగా పక్క రాష్ట్రం పక్కనే ఉన్నటువంటి ఇటు తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అందులో భాగంగా పోలీస్ శాఖ వారు ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఇప్పటికే గత వారం వచ్చి అందరూ మొత్తం వచ్చి క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించడం జరిగింది. దాన్ని ఒక 2 రోజులకు కూడా నిన్న ఏఎస్పీ గారు పర్యవేక్షణలో నిన్న డిఎస్పీలు అందరూ కూడా వచ్చి పక్కా ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. టెంపుల్ అవుట్ సైడ్ కూడా మొత్తం కూడా డ్రోన్ కెమెరాస్, సీసీ కెమెరాస్ కూడా ఎక్స్ట్రా వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళ పోలీస్ పర్యవేక్షణలో ఎటువంటి చిన్న ఆటంకాలు కూడా జరగనీయకుండా చాలా అద్భుతంగా నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారని తెలియజేసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఈ గంగ జాతర అంటే తిరుపతికి ఒక ప్రత్యేక గుర్తింపు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర కూటమి నేతలను కూడా మీరు ఆహ్వానించినటువంటి పరిస్థితి. దీంట్లో సీఎం గారు కావచ్చు, ప్రజా ప్రతినిధులు అందరినీ కూడా మీరు ఇన్వైట్ చేశారు. అక్కడ నుంచి మీకు ఎలా వచ్చింది రెస్పాన్స్? సీఎం గారు కూడా చాలా సంతోషం అండి, చాలా మంచిగా స్పందించారు. సార్ కూడా చాలా బాగా చేయాలమ్మా, ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు అద్భుతంగా నిర్వహించాలని చెప్పారు. ఈ ఏర్పాట్ల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు, ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారని. సార్ కూడా పూర్తిగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెరిగిన భక్తుల దృష్ట్యా ఇది రాష్ట్ర పండుగ దీనికి అనౌన్స్ చేశారు కాబట్టి అదే విధంగా అదే స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తా అని చెప్పని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. సీఎం గారిని అటు లోకేష్ గారిని అటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల్ని అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యుల్ని అందరినీ కూడా ఇతర శాఖ మంత్రివర్యులు కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా మా పాలక మండలి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా మేము పర్సనల్ గా వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నాం. ఈసారి జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పని మా పాలక మండలి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఎనీవే సార్, థ్యాంక్ యూ. ఈ జాతర మహోత్సవాన్ని కూడా మీరు అత్యంత అద్భుతంగా నిర్వహించాలని వైకెట్ తరఫున కూడా కోరుకుంటున్నాము. ఏదైతే కూడా చూసుకుంటే ఈ నెల 5వ తేదీ నుంచి కూడా 13వ తేదీ వరకు కూడా ఈ జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ప్రజా ప్రతినిధులు ఎవరున్నారో వాళ్ళు కూడా అంటే విఐపీలకి కూడా ప్రత్యేక సమయం కేటాయించాం. అదేవిధంగా సామాన్య భక్తులకే ప్రాధాన్యత కూడా ఎక్కువ ఇస్తున్నాం. మరోపక్క చలువ పందిళ్ళు ఏదైతే ఉన్నాయో గతంలో కంటే కూడా ఈసారి కాస్త భిన్నంగా చాలా దూరం వరకు కూడా ఏర్పాటు చేశాం. భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని కూడా దర్శించుకొని ఇటు ఏదైతే ఈ పాలక మండలి యంత్రాంగానికి కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి కూడా ఇటు ఈ తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకెట్.